రవి అనే 10 సంవత్సరాల బాలుడు చాలా ఉల్లాసంగా ఉండేవాడు. అతని అమ్మ ప్రతిరోజూ ప్రేమగా రుచికరమైన భోజనం చేసి అతని లంచ్ బాక్స్లో పెట్టేది. కాని రవికి ఒక చెడు అలవాటు ఉండేది. అతను తినలేని ఆహారాన్ని తరచూ చెత్తబుట్టలో వేయేవాడు. ఒకరోజు పాఠశాలలో టీచర్ రైతుల గురించి ఒక వీడియో చూపించారు. రైతులు ఎండలో ఎంత కష్టపడి వరి మరియు కూరగాయలు పండిస్తారో అందరూ చూశారు. టీచర్ చెప్పారు, మన తినే ప్రతి అన్నపు గింజ వెనుక రైతుల కష్టముంది. ఆహారం వృధా చేయడమంటే వారి కష్టాన్ని గౌరవించకపోవడం. మధ్యాహ్నం భోజన సమయంలో రవి తన లంచ్ బాక్స్ చూసి రైతుల కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ రోజునుండి అతను ఆహారం వృధా చేయకుండా పూర్తిగా తినడం మొదలుపెట్టాడు. అదనంగా ఉన్న ఆహారాన్ని తన స్నేహితులతో పంచుకున్నాడు. నీతి: మనకు కావలసినంత మాత్రమే తీసుకోవాలి. ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు.